నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. ప్రధానంగా మీకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ చేవెళ్ల కాన్స్టిట్యున్సీ నుండి ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఆల్రెడీ ముందుకు వెళ్ళినాం కదమ్మా, మళ్ళీ ముందు ఎట్లా వెళ్తారంటే సమావేశాలు పెడుతున్నారు. అవి కార్యకర్తల మీటింగ్ పెడుతుంది, 4వ మీటింగ్ రేపు అవుతుంది. దాదాపు అన్ని దగ్గర కూడా అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో వస్తుంది. ముఖ్య కార్యకర్తల యొక్క కసి ఎట్లుందంటే ఎప్పుడెప్పుడు జ్ఞానేశ్వరుని గెలిపిద్దామని. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏముందంటే, చేవెళ్ల పార్లమెంట్లో అగ్రికల్చర్తో ఉన్నటువంటి ప్రాంతం ఉంది, అర్బన్ ఏరియాస్ కలిసి ఉన్నాయి కనుక నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేసిన కనుక ఈ పట్టణ ప్రాంతం అంతా స్కూల్స్తో అనుబంధం ఉన్నటువంటి సమస్యలు. అదే కాకుండా నేను 93 కులాలు 96 కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాల ఉన్నటువంటి సంబంధం మనకుంది కనుక మంచి జరగబోతుంది. మాకు పోటీ అనేది పెద్ద అది ఉండదు. ఫస్ట్ సీటు చేవెళ్ళది గెలవబోతుంది. సో కేసీఆర్ బహిరంగ సభ చేవెళ్లతోనే స్టార్ట్ కాబోతుంది. అది ఎన్నికల నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది, చూస్తావు కదా నువ్వు చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 1,00,000 మందితో మీటింగ్ పెడతాం. మేమంటే కార్యకర్తలు 50 మందితో పెడదామంటారు కనుక చాలా బాగా జరుగుతుంది, మీరు చూస్తారు. సో మీ నియోజకవర్గం ప్రత్యేకంగా ఏంటంటే ఒక అర్బన్ రూరల్ ఉంది. అర్బన్లో ఎక్కువ బీఆర్ఎస్కు మెజారిటీ ఉంటే రూరల్లో కాంగ్రెస్కు ఉంది. ఎట్లా ముందుకెళ్ళబోతుంది? అట్లా లేదు, మీరు అనుకుంటున్నారు అట్లా. మొన్న జరిగిన ఎలక్షన్ అదే కదా చెప్పేది నేను. మొన్న జరిగిన ఎలక్షన్స్ లోపల ఇప్పుడు నీకు ఎట్లుంటుందమ్మా అంటే అర్థం కానట్టు కనిపిస్తుంది. యాదయ్య పోయిండా ఇప్పుడు ఏమన్నాడు మీకు తెలుసు కదా. వీళ్ళు ఊకదంపుడు ప్రసంగాలు కాకుండా కన్ఫ్యూజ్ చేస్తారు జనాన్ని. ఈయన పోయిండు ఆయన పోయిండు అని. వాళ్ళు ఎక్కడ పోతారో చెప్పాలి కానీ వీళ్ళు పోతారని కాదు. కానీ అవి ఏం జరుగుతుంది, వాళ్ళ ఆశలన్నీ అట్లా కుదరదు. తప్పకుండా బీఆర్ఎస్ జెండా చేవెళ్ల మీద ఎగురుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతుంది. వైపు విశ్వేశ్వర రెడ్డి, మరోవైపు రంజిత్ రెడ్డి, మరోవైపు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎట్లా ఏముందంటే మీరు బాగా గమనించాలి. విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ నుంచి కాంటాక్ట్ చేస్తారు. రంజిత్ రెడ్డి వారు నిన్న వరకు ఇక్కడ ఉండి కాంగ్రెస్ నుంచి చేస్తాం. కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేసి ఇక్కడి నుంచి చేస్తాం. ముగ్గురం కూడా మేము రంగారెడ్డి జిల్లాలో పనిచేసినట్టు వికారాబాద్ పార్లమెంట్లో పనిచేసినాం. మీరు చెప్పాలి ఇప్పుడు, మీడియా మిత్రులు పత్రికా మిత్రులు మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. మంచి చెడ్డ అనేది మీకు ఎక్కువ తెలుస్తుంది. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ గురించి అడగండి, కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి, రంజిత్ రెడ్డి గురించి అడగండి. ఎవరు పాజిటివ్గా చెప్తే వాళ్ళ పేరు రాయండి. జనం ఓట్లేసేది జనమే కదమ్మా. జనం ఎవరు దిక్కున్నారు అనేది మీరు తెలుసుకొని దయచేసి చేసి ఆ ఒక్క పని నాకు చేసి పెట్టదు దిశ తరఫున. ధన్యవాదాలు. జాతీయ ప్రభావాలు అయినా ఉండే, ఎందుకంటే జాతీయ పార్టీ 2 ప్రభావాలు ఉన్నాయి. జాతీయ మీకు ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు, ఇక్కడ జరిగాయి. అవి అది జరగని పని ఇది. సో చివరి ఒక మాట చెప్పండి, కాసాని జ్ఞానేశ్వర్కు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే ఏం చేస్తారు? అది జనాన్ని అడగాలి. మీరు జ్ఞానేశ్వర్ పని చేసింది కనుకనే అడుగుతున్నా. ఇంకోటి ఛాలెంజ్ విసురుతున్నా, ముగ్గురం నిలబడ్డ దాంట్లో ముగ్గురం ఒక దగ్గర నిలబడదాం, మాట్లాడదాం ఒకటే స్టేజ్ మీద. జనానికి ఓపెన్ డిబేట్కు మీరు సిద్ధమేనా? ఎప్పటికంటే అప్పుడు చేసాం. ఇప్పుడు రమ్మంటే స్టేట్కి రావాలి చెప్పు. అవి వెనక పోయేది లేదన్న, మేము పని చేసి అడుగుతున్నాము. ఆలీలకి ఇంట్లో వండుకోలే చేశాడు. మొత్తంగా ఇది చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు ప్రధాని చెప్తుంది. సో ముగ్గురు అభ్యర్థులు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా, ఎవరైనా ముందుకు వచ్చి తప్పకుండా చర్చ కూడా వస్తే మాత్రం చర్చకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. తప్పనిసరిగా కాసాని జ్ఞానేశ్వర్ను ఓటర్లందరూ కూడా నన్ను గెలిపించబోతున్నాను కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్ నుండి కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశా టీవీ.